రావమ్మా రావమ్మా కనక మెడలు కాంతమ్మ నన్ను పట్టుకొని నీ సత్తు వెంట నిరూపించుకో రారా ఆగు ఆగవే రా కాంతమ్మ మళ్ళీ కింద పడి నడుం విరగొట్టుకుందువు దాదా దా దా వస్తున్నా ఆగు ఎక్కడికి వెళ్తున్నావే ఆగు రా కాంతమ్మ రా నువ్వు నాతోనే ఆటలాడతావే రా కాంతమ్మ వస్తున్నాను కింద పడతావు జాగ్రత్త పడతాను ఆ వసుంధర జీవితం మీద పడి చల్లా చెదురు చేస్తాను దాని ఒంటి మీద రాచపుండునయి ఒళ్ళంతా కొరుకుతాను పరువు భయపడేలా చేస్తాను ఓసే ముసల్దానా నిన్ను మట్టిలో పెట్టి పోడ్చినా నువ్వు మాత్రం మారవే ఇంకా నీలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు నీ దౌర్భాగ్యం ఏంటో నీకు తెలుసా నువ్వు నాకు మంచి చేయాలని అక్క జీవితం నాశనం చేయాలని చూసావు కానీ అక్క మంచితనం నన్ను నీకు వ్యతిరేకంగా మారేలా చేసింది నువ్వెలాగో నన్నేమీ చేయలేవు నేను అక్క పక్కనుండగా అక్కని కూడా నువ్వేమీ చేయలేవు నీకు విషయం తెలుసా ఆల్రెడీ అక్క వ్రతానికి వెళ్ళిపోయింది ఈ పాటకి మొదటి పూజ కూడా మొదలైపోయి ఉంటుంది ఎలా ఆపుతావో రా చూద్దాం అదెప్పుడు వెళ్ళింది నేను ఇక్కడే ఉంటే నువ్వు నడుము నొప్పితో పడుకున్నప్పుడు ఏమైందే నీకేమైందే దారి వైపు మారిపోయావు అమ్మా అది వ్రతాలు పూజలు చేస్తే నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అవునా నా జీవితం నాశనం కాకుండా మా అక్క నన్ను చూసుకుంటుందిలే వెళ్ళొస్తాను జాగ్రత్త ఆగు 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 ఎక్కడికే మా అక్క దగ్గరికి నాన్నమ్మా ఆగవే 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 అమ్మ కాదు తలుపు తీవే ఆగవే తలుపు తీయమ్మా తలుపు తీవే అమ్మ కాదు ఏ కాంతమ్మ మేము వచ్చే వరకు ఓ గింజుకోకు మేము వచ్చి తలుపు తీస్తాంలే అప్పటిదాకా బెడ్ రెస్ట్ తీసుకో సరేనా ఆగవే ఆగవే కాస్త తలుపు తీయవే ఊరికే అరవకు వచ్చేటప్పుడు ప్రసాదం సంచులు పెట్టి తీసుకొస్తానులే బాయ్ అలేఖ్యా ఎంత పని చేసావే అలేఖ్యా నిన్నది ఎలా మార్చేసిందే అమ్మో ఇక్కడే కూర్చుంటే లాభం లేదు ఎలాగైనా ఈ వ్రతాన్ని ఆపాలి అమ్మా ఇప్పుడు ఈ తలుపులు తీసేది ఎవర్రా దేవుడా ఒకసారి ఐరేంద్రి నక్షత్రకు ఫోన్ చేస్తే వద్దులే వాళ్ళు ఆల్రెడీ గుళ్ళోనే చచ్చుంటారు కదా ఇప్పుడు ఎవరు వస్తారు సమయానికి ఆ జోగ్గాడు కూడా మంచాన పడి ఏడుస్తున్నాడు ఈ తలుపులు తెరిపించే మొనగాడు ఎవడున్నాడబ్బా తాళాలు తయారు చేసేవాడేగా వాడే హలో ఎవరమ్మా ఒరేయ్ తాళాలు తయారు చేసేవాడివేనా ఏమ్మా తీస్తే గాని నమ్మరా ఒరేయ్ అర్జెంటుగా మా ఇంటికి వచ్చి తాళం దిగిరా మీరేసిన తాళం మీరు తీసుకోలేరా బాబా ఒరేయ్ నీ గుండు కోదాట్లో కొట్టించా ఒరే నేను మా ఇంట్లో ఇరుక్కుపోయాను రా తాళం బయట నుంచి తీయాలరా నీకు పిండా కూడా పెట్ట తొందరగా రా నేను ఇలా బయట నుంచి తీస్తే పోలీస్ దొరలు మమ్మల్ని దొంగలు అనుకుని కొడతారమ్మా వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి ఫోన్ కొట్టి తీపించుకోండి భలే బేరం ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళందరూ సచ్చిరోడు దొంగ సచ్చిరోడా ఇప్పుడు ఏం చేయాలరా బాబు నేను ఇక్కడ ఉండిపోతే అది పూజ వ్రతం చేసేసి అమ్మవారి ముందు విలయతాండవం చేసేస్తుంది ఓసే కాంతమ్మా కాంతమ్మా కరెక్ట్ గా ఆలోచించవే ఆలోచించు కొంచెం ఓపిక చేసుకోకపోతే ఇప్పుడు ఎలా బయటకు వెళ్తాం కొంచెం తగ్గిందే అవును నాకు తట్టలేదు ఆ జోగ్గాడు ఈ ఇంటికి 2 తాళాలున్నాయని చెప్పాడు కదా ఖచ్చితంగా వాడు ఇక్కడే ఎక్కడో దాచేసుంటాడు
ఎక్కడ దాచావురా నాయనా? ఎక్కడ పెట్టి చచ్చాడు? సాధించావే కనక మెడల కాంతమ్మా. ఇప్పుడు చెప్తానే వసుంధరా, నీ సంగతి చెప్తా. ఇప్పుడు చెప్తానే, ఇప్పుడే చెప్తా. పూజలు చేస్తావా? అమ్మో, అబ్బో, ముసే వసుంధరా, వస్తున్నానే. నువ్వు వ్రతం ఎలా చేస్తావో చూస్తాను. అమ్మో, కుంటిదనుకుంటారేమో. కష్టపడి మామూలుగానే వెళ్ళిపోదాం. ఒసే వసుంధరా, నువ్వు వ్రతం చేయకుండా ఉండడానికి ఈ కొబ్బరి చిప్పలేంటే? అవసరమైతే రాళ్లు కూడా కొడతాను. నువ్వు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఇవి నీ కాళ్ళకి గుచ్చుకుంటూ దొర్లి దొర్లి గింజుకొని ఏడుస్తూ అగ్నికి ఆహుతైపోవాలి. బేబీ, నువ్వు రెడీనా? తెచ్చావా? అమ్మవారికి ముడుపుగా కట్టిన గాజుల్ని పదునుగా పగలగొట్టి తీసుకొచ్చాను బేబీ. పద వెళ్దాం. అవును, ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా మామ్. మనమేమీ వ్రతం చెయ్యట్లేదు. వ్రతభంగం చేసి ఆ వసుంధరిని నాశనం చేస్తున్నాం. వెళ్దాం పదా. పద మామ్. బేబీ, ఫ్రస్ట్రేషన్ లో చల్లుతూ నువ్వే తొక్కుకుంటూ వెళ్లకు. అటు నుంచి ఇటు వేసుకొనిరా. నాకు తెలుసులే మామ్. వెళ్ళు. ఏంటమ్మా ఇవి? అదేనమ్మా, కొబ్బరి చిప్పలో ప్రసాదం కింద పడిపోయింది. దాన్నే తీస్తున్నాను. మీరు తొక్కితే అరిష్టం. మీరు అటువైపు వెళ్ళండి. అమ్మా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదే పంతులు గారు, నా కూతురికి పెళ్లి జరగాలని సాష్టాంగ ప్రదక్షిణాలు చేయబోతున్నాం. అందుకే వీటన్నింటినీ ఏరి పారేస్తున్నాం. పెళ్లి కావలసిన అమ్మాయి మొహానికి ఏదైనా గుచ్చుకుంటే కష్టమని ఇలా చేస్తున్నాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. మీ అమ్మాయి కోరుకున్నవాడితో పెళ్లి జరగాలి. అభీష్ట సిద్ధిరస్తు. అలాగే పంతులు గారు, మీరన్నట్టే మా అమ్మాయి పెళ్లి జరగాలి పంతులు గారు. అమ్మవారి చల్లని చూపు నా కూతురు మీద ఉండాలి. అమ్మవారి అగ్ని నేత్రం దానిపై పడి అది భస్మం అయిపోవాలి. నువ్వన్నట్టే జరుగుతుంది మామ్. అదృష్ట సిద్ధిరస్తు. ఈ అమ్మాయి ఏం సంకల్పం అనుకుందో ఏమో, ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడింది. అవును బేబీ, అమ్మవారి ముందు మేకపిల్లలా నిలబడింది బేబీ. పూజ అయ్యేలోపు పోతుందిలే మామ్. అమ్మా, మీ సంకల్పాన్ని మనసులో అనుకొని
దివ్య జ్యోతితో ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకో. నా దీక్ష పూజ అన్నింటి ఉద్దేశం మా వంశీ సార్ వాళ్ళ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి. అమ్మా, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. అమ్మవారి అఖండ జ్యోతి ముందు అంగప్రదక్షిణ చేస్తూ వెళ్ళండి. ఎవరైనా సరే చెయ్యొచ్చు. ఎవరూ లేరేమో. వీళ్ళు చేస్తామన్నారు. ఇంకా చూస్తారేంటమ్మా, వెళ్ళండి. ఇప్పుడా? మేం తర్వాత చేస్తాం. ఎప్పుడు అన్నది అప్పుడే చెయ్యాలమ్మా. అమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. ఇదేంటి మమ్మీలా పట్టుకుంది? కంగారు పడుకు బేబీ. పెంకులు గుచ్చుకొని చచ్చి ఊరుకుంటాను మామ్. త్వరగా రావాలమ్మా. మొక్కుకున్నాక వాయిదా వేస్తే అమ్మవారి కోపానికి గురవుతారు. అన్నారంటే చెయ్యాల్సిందే. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా. చేయాల్సిందేనమ్మా, ఇది గుడి ఆచారం. ఒక్కసారి అనుకున్నారంటే మాట తప్పకూడదు. పెళ్లిడికొచ్చిన అమ్మాయితో చేస్తే ఇంకా మంచిదమ్మా. ఓం శక్తి స్వరూపిణి, జై దుర్గా భవాని, జై శక్తి స్వరూపిణి. అయ్యో, ఏం చేస్తున్నావమ్మా? అది కిందేమైనా పడిందేమోనని శుభ్రం చేస్తున్నాను. ఏం అవసరం లేదమ్మా. అమ్మవారి దీక్షలో ఏం జరిగినా మంచిదే. అమ్మా, వంశీ సార్ ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలి. నువ్వే కాపాడాలమ్మా. ఆయన కోసం నిన్న ప్రాణాలైనా అర్పిస్తాను. పొర్లు దండాలకే ఏడుస్తున్నావేంటమ్మా? ఆ అమ్మాయిని చూడు, మోకాళ్ల మీద ప్రదక్షిణాలు చేస్తుంది. దీక్ష అంటే అంత పట్టుదలగా చెయ్యాలి. నీకేం తెలిసే కూర్చుకొని చేస్తున్నాను. అమ్మా, పరీక్ష పెడుతున్నావా? ఆయన కోసం నా ప్రాణాలైనా సరే అర్పిస్తాను. రక్తం కారినా, నేను తల వాల్చినా సరే ఈ దీక్షని మాత్రం ఆపను. గొప్ప సంకల్పంతో దీక్షను పూర్తి చేసావు. నీ సంకల్పం నెరవేరుతుందమ్మా. ఇప్పుడు ఎలా ఉంది బేబీ? పొడవాలనుంది మామ్. ఏంటి నన్నా? కాదు, దాన్ని. అయ్యో, నా
కర్మ కాకపోతే అప్పుడు ఆ పంతులు రావడం ఏంటి? నువ్వు ఆయనకి నేను సాష్టాంగ ప్రదక్షిణాలు చేస్తానని చెప్పడం ఏంటి? ఇక నా వల్ల కాదు మామ్. ముడుపులు కట్టిన గాజు పెంకులు, ఆ కొబ్బరి చెప్పులు చాలా పదునుగా నా చేతిలో దిగిపోయాయి. దీన్నే బేబీ మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవడం అంటారు. మనం అంతకన్నా ఎక్కువగా ఇంకేం పడవలేమా మామ్. ఏంటే అమ్మడు, ఇంత చిన్నదానికే భయపడిపోతాయట? ఇంకా చాలా ఉంది. నీకేంటి బా, ఎన్నైనా మాట్లాడతావు. ఆ కొబ్బరి చిప్పల మీద, ఆ గాజు పెంకుల మీద నువ్వు దొర్లుంటే తెలిసేది మన ఇండియాలో ఎంత నాణ్యత ఉందో. ఏంటి కాంతమ్మ, నువ్వు దాన్ని ఇంట్లోనే బంధించి ఉంచుతానని చెప్పావు, ఇలా వదిలేసావేంటి దాన్ని? మరేం చేయమంటావమ్మాయి? అది మనకంటే ఒకరోజు ముందే వచ్చి ఆ అమ్మవారికి మొక్కేసుకుంది. అదేమి మళ్ళా గవ్వారాలు ప్రసాదాలు అడిగే మనిషి కాదు, నిజాయితీ అడిగే మనిషి. ఇంకిప్పుడు ఇది అమ్మవారి దగ్గర ఉంది కదా, అగ్గి పుల్ల రాజుకుంది. దాని వేడికి మనమే గాలిపోయేలా ఉన్నామమ్మా. దాని వ్రతం ఆపడానికి మనం ప్రయత్నిస్తే అది మన పైన ఉగ్రరూపం చూపించింది. నేను దాన్ని ఆపాలనే ట్రై చేశానే, కానీ అది నా నడు విరగొట్టి పారిపోయి వచ్చేసింది. దాని మీద అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. నువ్వురా. నేను రాను. అది ప్రతీకారం కూడా ఇదిగో నా మీదే ప్రదర్శించేలా ఉంది. అబ్బా, ఊరికి ఆవేశపడకండి. ఈ గుళ్ళో ఆనవాయితీ ఏంటంటే ఇక్కడ జరిగే వ్రతం నియమనిష్టలతో చెయ్యాలి. అలా కాకుండా ఏదైనా పొరపాటు జరిగిందనుకో నిప్పుల్లో పడి కారిపోతారు. ఒసే నక్షత్ర, నీకు తగిలిన గాయాలు మానేలా చేసే మార్గం ఇదొక్కటేనే. ఇందాక పంతులు గారు కూడా అదే చెప్పారు. నువ్వేంటి ఇంకా చెప్పేది? వాళ్ళు చెప్పారు, మనం చేస్తాం. ఒకవేళ ఆ నిప్పుల దండన మన మీద పడితే? బా, అది కాదే నక్షత్ర. మనలాంటి దుర్మార్గుల్ని ఆ అమ్మవారు లోపలికి రానివ్వదు. ఓ, మనం బయటుండి దాని వ్రతం ఆగేలా చెయ్యాలంటే ఆ నిప్పుల దండనే కరెక్ట్. అయితే ఇంకెందుకు ఆలస్యం కాంతమ్మ, వెంటనే మొదలు పెడదాం. సరే, నీ కూతురు కూడా వస్తే మొదలెట్టాను. నేను రానమ్మా, మీరు వెళ్ళండి వెళ్ళండి. పద బేబీ, కంకణం కట్టుకుంది ఇలా ఏడుస్తూ ఉండడానికా? పద వెళ్దాం, పద. నువ్వు రా ముందు. అయ్యో, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటమ్మా? అక్కడ మంగళగౌరి వ్రతం జరగాలమ్మా. తొలి పూజ నీ చేతుల మీదనే జరగాలి. ఇప్పటికే కోరినంత పుణ్యం మూటగట్టుకున్నావు. ఇప్పుడు పూజ చేస్తే నీ కోరిక సంపూర్ణం అవుతుంది. అమ్మవారు నీకిచ్చే వరం నీతోనే చెప్తారమ్మా. పంతులు గారు, ఏంటి మీరనేది?